మీ జాతక చక్రంలో మీరు స్వతంత్రంగా మీ ఎదుగుదల, స్వతంత్రంగా ఒక ఉన్నత స్థాయి, స్వతంత్రంగా మీరు కోట్ల సంపాదన, అంటే కోట్ల సంపాదన అని భూత పదంలో వాడతామండి. మనం కోట్లు సంపాదించవచ్చు, చాలామంది ఉన్నారు, సంపాదించిన వాళ్ళని చూస్తున్న వాళ్ళే ఉన్నారు బోల్డ్ మంది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో మీరు స్వతంత్రంగా మీ ఎదుగుదల, స్వతంత్రంగా ఒక ఉన్నత స్థాయి, స్వతంత్రంగా మీరు కోట్ల సంపాదన, అంటే కోట్ల సంపాదన అని భూత పదంలో వాడతామండి. మనం కోట్లు సంపాదించవచ్చు, చాలామంది ఉన్నారు, సంపాదించిన వాళ్ళని చూస్తున్న వాళ్ళే ఉన్నారు బోల్డ్ మంది. కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు నిలబడి, ఏమీ లేకుండా వచ్చి నిలబడి ఒక ఉన్నత స్థాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక జాతకుడికి ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అంటే ఒకరి మీద ఆధారపడకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి మీద ఆధారపడకుండా, లేదా తండ్రి తరపున ఆస్తి మీద ఆధారపడకుండా, వాళ్ళ స్వయం కృషితోటి కోటీశ్వరులు ఎప్పుడవుతారు. వాడు 1,00,000 రూపాయలు సంపాదించిన కోటీశ్వరుడు లెక్కేనండి. ఎందుకంటే వాడు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద, అతని కాళ్ళ మీద అతను నిలబడి సంపాదించుకుంటున్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పనిచేస్తుంది. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎలా చెప్పచ్చు? ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఎవరికైనా సరే బాగా డబ్బు సంపాదించాలని ఉంటుంది, అది కామన్. అది ఎవరికైనా అంతే. ఇప్పుడు అంటే నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి, నాకు భయం వేస్తుంది ఏమైనా అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడాలి అంటే. చాలామంది కామెంట్స్, కొంతమంది, చాలామంది అని భూతపదంగా వస్తుంది, కానీ కొంతమంది ఏంటంటే కింద నాకు వచ్చే కామెంట్లో తక్కువ, అందులో సోది ఎక్కువైంది, ల్యాగ్ ఎక్కువైంది, సుత్తి ఎక్కువైంది, ఇంకా ఏదో చెప్తూ ఉంటారు. ఇలాగే ఉంటుంది మరి వీడియో. నేను చెప్పి కంటెంట్ చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్తాను. విని ఓపుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. నాకు నీరసం వస్తుంది చెప్పి వాళ్ళకి ఇంకా మరి ఏం చెప్తాను. ఒక ఆవిడైతే ఒక కామెంట్ పెట్టింది, మరి మా జంటో లేడియో నాకు తెలియదు, కానీ మీరు చెప్పిందే చెప్తున్నారండి, సోది చెప్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను అని చెప్పింది. చేసేసుకో, మంచిది. నాకు అదేం ఉండదు. నన్ను నమ్మి ఎవరైతే ఉంటారో, నేర్చుకుందాము అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నా వీడియోలు ఇలాగే ఉంటాయి, ల్యాగ్గానే ఉంటాయి. చాలామంది దానికి ఫిదా అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు చాలు. ఎవరైతే సోది అనుకుంటున్నారో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఆ సోదిగాలు నాకు అక్కర్లేదు. సరే, ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. ఇంకా సాగదీయకుండా విషయం చెప్పేసుకుందాం. ముఖ్యంగా మీ జాతక చక్రంలో మీరు రాహు ఎక్కడున్నారో చూసుకోండి. మీ రాహు ఎక్కడున్నారో చూడండి. ఏ రాశిలో ఉన్నారో చూడండి. ఆ రాస్యాధిపతి ఎవరో చూసుకోండి. మీ రాహు రాస్యాధిపతి. కేతువు ఏ రాశిలో ఉంటారు? ఇప్పుడు దానికి సమసప్తకాలు కదా. రాహు ఒక రాశి ఉంటే దాని ఆపోజిట్ రాశిలో కేతువు ఉంటారు. కేతువు రాస్యాధిపతి. ఫస్ట్ థింగ్, వీళ్ళిద్దరూ కనుక కలిసి ఉన్నా, రాహు రాస్యాధిపతి, కేతువు రాస్యాధిపతి, ఇద్దరూ కలిసి ఉన్నా, లేదు ఇద్దరూ పరస్పరం చూసుకుంటున్నా, జాగ్రత్తగా వినండి. రాహు రాస్యాధిపతి, కేతువు రాస్యాధిపతి కలిసి ఉన్నా, ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నా, పంచమ భాగ్యస్థానాల్లో ఉన్నా వాళ్ళకి అత్యంత ధనయోగాలు కలుగుతాయి. అత్యంత ధనయోగాలు కలుగుతాయి. అంత పవర్ఫుల్ అండి. ఫస్ట్ పాయింట్ అనమాట ఇది. రాహు రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి కలిసి ఉండాలి, లేదా పరస్పరం చూసుకోవాలి, లేదా పంచమ భాగ్యస్థానాల్లో ఉండాలి. వీళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి. అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. రాహు రాస్యాధిపతి, ఇందాకట్లాగే కేతువు రాస్యాధిపతి. వాళ్ళు ఏ రాశుల్లో ఉన్నారో చూడండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఆ రాస్యాధిపతులు, రాహు రాస్యాధిపతి, కేతువు రాస్యాధిపతి ఏ రాశుల్లో ఉన్నారో చూడండి. రాహు రాస్యాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా. ఇప్పుడు ఆ రాస్యాధిపతిని తీసుకోండి. రాహు రాస్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతిని, కేతు రాస్యాధిపతి
ఇంకో రాశిలో ఎక్కడో ఉంటారు కదా, ఆ రాస్యాధిపతిని. ఇప్పుడు ఈ ఇద్దరు రాస్యాధిపతులు కలిసి ఉన్నా, వీళ్ళు పరస్పరం చూసుకుంటున్నా, వీళ్ళు పంచమ భాగ్యస్థానాల్లో ఉన్నా వీళ్ళకి డబుల్ ధమాకా అని చెప్పచ్చు. అత్యంత ధనయోగాలు కలిగే కాంబినేషన్ ఇదే. ఫస్ట్ కంటెంట్ కంటే కూడా చాలా పవర్ఫుల్ కంటెంట్ రెండోది. రాహు రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి, ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతి. వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, లేదా పరస్పరం చూసుకోవాలి, లేదా పంచమ భాగ్యాల్లో ఉండాలి. ఇలా ఉండాలి. ఉన్నప్పుడు వీళ్ళకి అత్యంత ధనయోగాలు కలుగుతాయి. క్లియర్ అయిందండి పాయింట్? సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. ఆ సమయంలో వీళ్ళకి రాహు మహర్దశ జరుగుతున్నా, లేదు కేతు మహర్దశ జరుగుతున్నా, లేదు రాహు రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా, కేతువు రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా, రెండో పాయింట్ చెప్పుకున్నామే ఆ రాస్యాధిపతి అంటే రాహు రాస్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతి మహర్దశ జరుగుతున్నా, కేతు రాస్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా, ఆ మహర్దశల్లో వీళ్ళకి ఈ ధనయోగాలు కలుగుతాయి. వీళ్ళు అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పేసేయచ్చు. తర్వాత వీళ్ళు కలిసి ఉన్నప్పుడు, పరస్పరం చూసుకుంటున్నప్పుడు, లేదా ఇద్దరు పంచమ భాగ్యాల్లో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు పంచమ భాగ్యాల్లో ఉన్నప్పుడు, ఇది అసలైన పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది. ఆ స్థానాలు కనుక కలిసి ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనుకుందాం. ఇది కలిసి ఉన్నప్పుడేనండి, కలిసి లేకపోతే మనం ఏం చేయలేం కదా. కలిసి ఉన్నప్పుడు అది ధనలాభ స్థానాలైతే లగ్నాత్తు వీళ్ళు అత్యంత అదృష్టవంతులు. ఏంటండి, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు అవి ఏ స్థానాలు అవ్వాలి? ధనలాభ స్థానాలు అవ్వాలి. సెకండ్ హౌస్ అండ్ 11th హౌస్ ఫ్రమ్ లగ్న నుంచి తీసుకుంటాం. అత్యంత ధనయోగం కలిగే కాంబినేషన్ ఇది. తర్వాత ఎప్పుడు రాహు రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి. ఇప్పుడు అలాగే రాహు రాస్యాధిపతి యొక్క రాస్యాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా ఆ రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా ఆ రాస్యాధిపతి. వాళ్ళిద్దరూ కూడా అంతే. ధనలాభ స్థానాల్లో కనుక కలిసి ఉన్నట్లయితే అది అత్యంత అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. కలిసి లేరండి, వాళ్ళు కలిసి లేరు అన్నప్పుడు పరస్పరం చూసుకోవడం ఓకే. తర్వాత వాళ్ళిద్దరూ పంచమ భాగ్యాల్లో ఉండాలన్నాను కదా, అది ఇందాక చెప్పేసుకున్నాం. అలా ఉన్నా, లేదు 3-11 స్థానాల్లో ఉన్నా, 3-11 స్థానాల్లో ఉన్నా, ఆ 3-11 స్థానాలు కూడా చాలా పవర్ఫుల్ అండి. అలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి అత్యంత ధనయోగం కలిగి తీరుతుంది అని చెప్పచ్చు. చాలా మంచి యోగం. అర్థమైందండి? కాబట్టి మీ జాతక చక్రంలో ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఎలా ఉందో చూసుకోండి. రాహు రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి కలిసి ఉన్నారా, పరస్పరం చూసుకుంటున్నారా, వాళ్ళిద్దరికీ పంచమ భాగ్యాల్లో ఉన్నారా, లేదు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ధనలాభ స్థానాలు అయ్యాయా, లేదా వాళ్ళు 3-11 స్థానాల్లో ఉన్నారా. అంటే మూడో ఇంట్లో ఇలాగ రాహు రాస్యాధిపతి ఉన్నప్పుడు ఆయనకి 11వ ఇంట్లో కేతు రాస్యాధిపతి ఉండాలి. సింపుల్. తర్వాత రాహు రాస్యాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతి, వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నప్పుడు ధనలాభ స్థానాలు అయ్యాయా, పంచమ భాగ్యస్థానాలు అయ్యాయా, 3-11 స్థానాలు అయ్యాయో చూసుకోవాలి. ఇలా ఉన్నాయి అంటే కనుక ఏ ఒక్క కాంబినేషన్ కుదిరినా, వాళ్ళిద్దరు పరస్పరం చూసుకుంటున్నా సరే, ఏ ఒక్కటి కుదిరినా మీరు అత్యంత అదృష్టవంతులు. మీరు జాతక చక్రం తీసుకుని వెంటనే లెక్కలేసేసుకోవడమే, ఇలా ఉందా నాకు అని. ఇలా కాంబినేషన్ ఉంది అంటే మీరు అదృష్టవంతులు. క్లియర్ అయిందా? ఇప్పుడు ఎవరికైతే రాహు
లేదా కేతువు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ జాతకంలో. కేతువు ఇంకా 7 సంవత్సరాలే, రాహువు 18 సంవత్సరాలు. రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళు దడదల్లా ఆడిపోతున్నారో చాలామంది ఉన్నారు. దడదల్లా ఆడిపోతూ ఉంటారు వాళ్ళు. రాహు ధన నష్టము, ఆస్తి నష్టము, చేతి వరకు వచ్చి డబ్బు చేజారిపోవడము, వాళ్ళది అనుకున్నది వాళ్ళది కాకుండా పోవడము. కొంతమందికి రాహు మహర్దశ జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు రకరకాల జ్యోతిష్యులను పట్టుకుంటూ ఉంటారు. మంచిదే, పట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారండి, ఎంతోమంది వస్తూ ఉంటారు. అందరూ దగ్గర పర్మనెంట్గా ఉండిపోతారు. కొంతమంది ఉంటారు నమ్మకంగా ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మారుస్తూ ఉంటారు జ్యోతిష్యులు. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తాడు, ఈ జ్యోతిష్యుడు ఏం, అలా మారుస్తూ ఉంటారు. అయినా వీళ్ళకి రిజల్ట్ రాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కర్మఫలం అలా ఉండిపోతుంది. ఇంకా అది తొలగాలి. ఈ రెమెడీ ఏంటంటే కర్మఫలం తొలగడానికి. ఇప్పుడు నేను చెప్పేది రాహు వల్ల కానీ కేతు వల్ల కానీ, కేతు కంటే కూడా రాహుకు బాగా పనిచేస్తుంది ఈ పరిహారం. కేతువుకు కూడా పనిచేస్తుంది, కానీ కేతు కంటే కూడా రాహుకు బాగా పనిచేస్తుంది. ఏం చెయ్యాలి అంటే కనుక వెళ్ళు ప్రతి ఆదివారము కూడా, ఇది కూడా ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. నవగ్రహాల దగ్గర 27 ప్రదక్షిణలు చెయ్యాలి. 27 ప్రదక్షిణలు చెయ్యాలి. చేసి ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చి నిత్య దీపారాధన చెయ్యండి. అక్కడ ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని నిత్య దీపారాధన చెయ్యండి. చేసి ఒక అమ్మవారి ఫోటో తీసుకోండి. అమ్మవారి ఫోటో దగ్గర చెయ్యాలి నిత్య దీపారాధన. ఆ అమ్మవారికి గులాబీ పూలమాల వేసి దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వలన వీళ్ళకి ఏదైతే రాహు ఇబ్బంది పెడుతూ ఉన్నాడో ఆ రాహు ఇబ్బంది నుంచి బయటపడి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.